ఫస్ట్ మా వారి పుట్టినరోజు అనమాట ఈరోజు. సో, ఆయనకి ఆ భగవంతుడి దయ ఎప్పుడూ ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని యూట్యూబ్ ద్వారా నేను మా వారికి తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా విషెస్ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఏమైందంటే, నేను మొన్న సాటర్డే రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళినుండే అనమాట. ఇంక ఈరోజు మా వారి బర్త్డే ఉందని చెప్పేసి వచ్చేసాను. పిల్లలు ఏం రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. రమ్మంటే వాళ్ళ పనులు ఉన్నాయని చెప్పేసి రాలేదనమాట. ఇంకా నైట్ సండే రోజు నైట్ వచ్చేసరికి 10:30 అయిపోయింది. వచ్చేసరికి మా పిల్లలన్నీ గిన్నెలన్నీ కడిగేసి ఇలా కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టేసి పెట్టిండ్రు. నా కోసం అయితే ఇంకా కొంచెం అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారట. బిర్యానీ కొద్దిగా పెట్టారనమాట మమ్మీ, వాళ్ళు తింటుందేమో అని చెప్పేసి. ఇంకా వచ్చి కొంచెం రైస్ అయితే వేడి చేసుకొని తినేసాను. కొంచెం పూరి ఉండే సాటర్డే రోజు చేసింది. ఇంకా పూరి అట్లాగే రైస్ తినేసిన. ఇంకా వచ్చేటప్పుడు వద్ద కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టించింది అనమాట. వాళ్ళు పచ్చడి పెట్టారు, నేను పెట్టిన అన్న అయినా కూడా పెట్టించింది. ఇంకా సరే పెడుతున్నప్పుడు వద్దు కదా, అమ్మగారింటి దగ్గర నుంచి ఏది తెచ్చుకున్నా మనకున్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే మనకు ఒక సంతోషం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా అని చెప్పేసి మా వద్ద పచ్చడి అయితే చాలా బాగా పెట్టింది, చాలా టేస్ట్గా ఉంది, మస్తు. నేను పెట్టినా కూడా తెచ్చుకున్నా. ఇంకా అట్లాగే మామిడి పండు తినడానికి ఇస్తే ఇంకా తినలే అక్కడ. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఈ మామిడికాయ పచ్చడితో కొంచెం పూరి తిన్నా, అలాగే బిర్యానీ తినేసిన. ఇంకా తినేసి అయితే పడుకున్నా. ఇంకా మా వద్దయితే ఈరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అంటది. అయినా ఎందుకంటే వెళ్ళాలని ఉంటుంది, కానీ ఏంటంటే ఇంట్లో పిల్లలు పని చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలంటే, వర్క్ చేస్తూ పనులు చేసుకోవాలంటే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఉండాలనిపించదు. పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా మా బాబేమో వాడికి సండే వస్తే కంపల్సరీ చికెన్ కావాలి మమ్మీ అంటాడు. నేను ఉంటేనే వండితే బాగా ఇష్టం ఆర్డర్ కంటే కూడా. సరే ఇక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇంకేం చేస్తారమ్మా, ఇప్పుడు వద్దు, లేట్ అయింది కదా, ఆర్డర్ పెట్టేయండి అంటే ఇంకా పెట్టారనమాట. ఇంకా నేను వచ్చేసరికి అయితే వాళ్ళందరూ తినేసిండ్రు, పడుకున్నారు కూడా. ఆటో బుక్ చేసుకున్నాను, అస్సలు బుక్ అవ్వట్లేదు. సండే కదా అస్సలు బుక్ అవ్వలేదు, చాలా టైం పట్టింది వాటికే, అందుకే టూ మచ్ లేట్ అయింది. నాకైతే 10 దాటిపోయింది కాబట్టి కొంచెం భయం వేసినుండే. ఇంకా కాల్లో మా బాబు కాల్లో అట్లనే ఉన్నాడు. ఇంకా ఆటో ఎంత చాలా దూరమే, ఇంకా వాళ్ళ కాల్లో ఉండే అట్లనే వచ్చేసిన అనమాట. మొత్తం మీదైతే ఏదో ఒక 2 days అయితే ఇట్లా గడిచిపోయింది. ఇదండి వీడియో. మా వారికి కూడా విషెస్ చేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.